మన జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, దేవుడికి మన జీవితంలో మనం మొదటి స్థానాన్ని ఇస్తే దేవుడు కూడా మనకు మొదటి స్థానాన్నే ఇస్తాడు, తెలుసా? కానీ కొన్నిసార్లు మనం పడే కష్టాల వల్ల, మనం ఉన్నటువంటి ఇబ్బందుల వలన, మనం ఇరుక్కుపోయినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక సమస్యల వలన, రోగాల వలన దేవుడు లేడు అని చెప్పి అసహనంతో దేవుడికిచ్చే ఆ మొదటి స్థానాన్ని తీసివేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏ క్షణంలో కూడా మనకిచ్చే మొదటి స్థానాన్ని తీసివేయడు. ఎందుకంటే దేవుడు మనకు మాటిచ్చాడు, మనల్ని త్రోసివేయనని, తిరస్కరించనని, పడిపోనివ్వనని, కష్టాలకు గురి కానివ్వనని. అందుకే మనమేం చేయాలి? మన జీవితంలో దేవుడికిచ్చే ప్రతి విషయంలో మనం ఎప్పుడూ నిర్లక్ష్యంతో ఉండొద్దు, బద్ధకంతో జీవించొద్దు, సోమరితనంతో ఎదగొద్దు. ఒక్కసారి ఆ సిలువ వైపు చూస్తూ ఆలోచించు. మన జీవితంలో దేవుడికిచ్చే విషయాలలో ఎన్నో స్థానాన్ని ఇస్తున్నాం? మొదటి స్థానమేనా? ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం.